హలో అండి. మీరు చూస్తుంది బాలీలో వినాయకుడిని. మీకు బాలీలో అడుగడుగునా వినాయకుడు కనిపిస్తుంటాడు. మేమైతే జూన్‌లో బాలి ఎళ్ళామండి. సింగపూర్ నుంచయితే ఎళ్ళాం మేము. మాకు ఫ్లైట్ ట్రాన్సిట్ అరౌండ్ 1 అవర్ 40 మినిట్స్ దాకా పట్టింది. అండ్ ఇండియన్స్‌కి వీసా వచ్చి వీసా ఆన్ అరైవల్. మనం ఒక $45 పర్ హెడ్ అయితే చార్జ్ చేశారు. అండ్ పాపుంది కాబట్టి మేము స్పెషల్ లేన్‌లో ఎళ్ళాము. వీసా వీసా ఇమిగ్రేషన్ అవి ఎంత కలిపి మాకు ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోయిందండి. మేము ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకొచ్చేసరికి అరౌండ్ టైం అయితే 8:30 అలా అయింది. బాలీలో 90% హిందూయిజం ఫాలో అవుతారు కాబట్టి మనం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి చూసారంటే ఇండియన్ స్కల్ప్చర్స్ గానీ, ఇండియన్ దేవుళ్ళు గానీ అలా కనిపిస్తూ ఉంటారు. చాలా బాగా అనిపిచ్చింది. బాలి ఏరియా వైస్ కొంచెం పెద్దది కాబట్టి మనకు ఒకే ప్లేస్‌లో ఉండి ఎక్స్‌ప్లోర్ చేయడం కొంచెం కష్టమైతది. అందుకే మేమున్న 5 డేస్ ఐటినరీలో 2 డేస్ ఒక ప్లేస్‌లో ఉన్నాము. రిమైనింగ్ 2 డేస్ ఉబూద్ అనే ఏరియాలో ఉన్నాము. ఫస్ట్ 2 డేస్ అయితే కూటా ఏరియాలో ఉన్నాం మేము. కూటాలో మనకు బీచెస్ గానీ, ఇంకా నైట్ లైఫ్ గానీ, ఇంకా షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇది అయితే అండి మేము యూట్యూబ్ వీడియోస్ చూసి ప్లాన్ చేసాము. కొంచెము బాలి ఎళ్ళే ముందు మేము ఒక డ్రైవర్‌ని అయితే కాంటాక్ట్ అయ్యాము. అంటే మనకు ఆన్‌లైన్‌లో దొరుకుతాయి సైట్స్. సో, వాళ్ళతో మనం కార్ రెంట్ తీసుకోవచ్చనమాట. పర్ డేకి అరౌండ్ 3000 రూపీస్ చార్జ్ చేస్తారు. ఆ డ్రైవరే మాకు ఐటినరీ మొత్తం షేర్ చేసాడనమాట. సో, పాపుంది కాబట్టి మేము ఎక్కువ ఐటినరీ అయితే మరీ టైట్‌గా పెట్టుకోలేదు. తక్కువ ప్లేసెసే కవర్ చేసాం గానీ, ఇంపార్టెంట్ ప్లేసెస్ వరకైతే కవర్ చేసాము. కూటాలో రీచ్ అవ్వంగానే మేము నైటే బీచ్‌కైతే ఎళ్ళామండి. బీచ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి, మళ్ళీ రూమ్‌కొచ్చైతే రెస్ట్ తీసుకున్నాము. ఇంక మార్నింగ్ లేవంగానే మీరు వీడియోలో చూస్తున్నట్టు పాప మార్నింగ్ లేచి రెడీ అయిపోయింది. ఇంకా అక్కడే బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇండియన్ ఫుడ్ కాదు గానీ, బ్రెడ్డు, బటరు, జాము అలా వాళ్ళేది తింటే అది మనకు పెట్టేవాళ్ళు. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఫ్రీ అండి అక్కడ. ఇక్కడ వీడియోలో చూస్తే వినాయకుడండి. ఎక్కడ చూసినా ఇక్కడ ఈ హోటల్ ముందరున్న వినాయకుడు. మా పాపకి వినాయకుడు అంటే బాగా ఇష్టము. ఎక్కడ చూసినా ఆగిపోతది. ఇంకా డ్రైవర్ అయితే మాకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాడండి. ఇక్కడ చూస్తున్నారంటే మనకు ఇది వచ్చి ఘటోత్కచుడిని చంపే ఒక సీన్ స్టాచ్యూలో పెట్టారు. డ్రైవర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు మాకు. No, 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 no. The son of Bima, Gatotkaca. ఘటోత్కచ. Gatotkaca. ఓకే ఓకే. When the attack by Gatotkaca, ఓకే. Duryodhana almost killed by the Gatotkaca, and then Duryodhana called the Krishna, not Krishna, 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 కృష్ణ Krishna, correct. Krishna. Krishna coming, helping. Yeah, because Gatotkaca is too strong. Yes, yes, yes. Strong. Okay. And then Krishna ఏందన్న అది ఏం చేస్తుంది డాగ్ స్లీపింగా లో అయితే మాకు ఫస్ట్ ఇట్లా వాటర్ యాక్టివిటీ ఉంది. ఆ తర్వాత గరుడ విష్ణు కవచ్ అని చెప్పి ఒక ప్లేస్, తర్వాత పాండవ బీచ్, అండ్ నైట్ మాకు ఒక కెచక్ డ్యాన్స్ అని చెప్పి చాలా బాగుంటుంది. అదైతే ప్లాన్లో ఉందండి ఫస్ట్ ఐటినరీలో. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే వాటర్ యాక్టివిటీ చేయడానికి ఒక ప్లేస్కి తీసుకెళ్లారు. సో అక్కడ మా వైఫ్ వాళ్ళు ఇట్లా వాటర్ యాక్టివ్ పారాసైలింగ్కి వెళ్ళారు. నేను పాప అయితే వెళ్ళలేదండి. ఇట్లా బీచ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. బాలీలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి అయితే బాగానే టైం పడుతుంది. ఎందుకంటే రోడ్స్ అన్నీ కొంచెం నేరోగా ఉన్నాయి అండ్ డిస్టెన్స్ కూడా బాగానే ఎక్కువ. సో అకార్డింగ్లీ మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ పాప అయితే అండి ఇట్లా కార్ ఎక్కంగానే బాగా టైర్డ్ అయిపోతుంది కాబట్టి కార్ ఎక్కంగానే పడుకునేస్తుంది. ఇంకా తర్వాత మనం కార్ దిగిన వెంటనే పాప నిద్ర లేపి కింద దిగామంటే ఇంకా ఇచ్చిన కోతిలాగా పరిగెత్తుతుంది ప్లేస్ మొత్తం. ఈ వాటర్ యాక్టివిటీ అంతా అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ 2 అవర్స్ మధ్యలో పట్టింది. ఇంకా నెక్స్ట్ ప్లేస్ అయితే మేము ఆ గరుడ విష్ణు కవచ్ అనే ప్లేస్కి వెళ్ళాం కదా. వెళ్ళే మధ్యలోనే మేము ఒక హోటల్ చూసుకొని అక్కడే
ఫుడ్ తిన్నామండి. అయితే ఇండియన్ హోటల్‌కి వెళ్ళినా కూడా మనకు మన ఇండియన్ ఫుడ్ అంతా కాకున్నా పర్లేదు, మేనేజ్ చేసే అంత ఫుడ్ అయితే దొరికిద్ది. ఇంకా గరుడ విష్ణు కవచ్ దగ్గర స్టాచ్యూ చాలా పెద్దదండి, చాలా బాగుంటుంది. అండ్ స్టాచ్యూ తర్వాత ఇంకా లోపలైతే ఇంకేం లేదు. ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఒక పార్క్ ఇంకా పెద్ద పెద్ద స్టాచ్యూస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఫొటోస్ తీసుకోవడానికి కానీ ఇలా చాలా బాగున్నాయి. ఇట్లా మీరు చూసారంటే వాళ్ళ కల్చర్‌లో వాళ్ళ దేవుళ్ళని చెప్పి, వాళ్ళ మ్యూజిక్ అని చెప్పి ఇలా ఒక్కొక్క థీమ్‌లా పెట్టున్నారక్కడ. చేసుకుంటూ వీడియోస్ అవి తీసుకొని నెక్స్ట్ అయితే పాండవ బీచ్‌కి వెళ్ళామండి. మీరు మన పాండవ్స్ ఉన్నారు కదా, పంచ పాండవాస్. సో వాళ్ళు వెళ్ళిన బీచ్ అన్నట్టు చెప్పారు మాకు డ్రైవర్ అయితే. మామూలు నార్మల్ బీచే, చాలా క్లీన్‌గా ఉండేది బీచ్ అయితే. ఇంకా బీచ్‌కి వెళ్ళే దారిలో మనకు మంచి మంచి స్టాచ్యూస్ కానీ, స్కల్ప్చర్స్ చాలా బాగున్నాయి. మీకు వెళ్ళే దారిలో మన పంచపాండవులు, ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు వాళ్ళ స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. బీచ్ కూడా మీకు కాకపోతే కొంచెం బీచ్ కొంచెం డీప్గా ఉన్నింది, ఆడుకోవడానికి చాలా బాగుంది అనమాట. సో అలా డే 1 అయితే మేము ఫస్ట్ వాటర్ యాక్టివిటీ, తర్వాత గరుడ విష్ణు స్టాచ్యూ ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నది దారి అయితే బీచ్కి వెళ్ళే దారి, పాండవ బీచ్కి. ఆ స్టాచ్యూస్ అన్నీ మనకు పాండవ స్టాచ్యూస్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ బీచ్ ఇంకా కెచాక్ డ్యాన్స్ అవన్నీ మీకు షేర్ చేస్తానండి.